ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20వ తేదీ ఫిబ్రవరి 2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర్ ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, తదియా మధ్యాహ్నం 2:35 వరకు ఉండి తదుపరి చతుర్థి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద నక్షత్రం రాత్రి 8:04 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:25 నుంచి 4:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:49 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము ఉదయం 7:40 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:44కి, సూర్యాస్తమయం 6:16కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఈరోజు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. అంటే ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, ఆర్థికంగా నష్టం ఉంది, శారీరకంగా కష్టకాలంగా ఉంది. అనారోగ్య సూచన, లేనిపోని అపవాదులు, అనారోగ్యాలు, అంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశము, సంతాన నష్టము, ఈ ఏదైనా శుభకార్యము కాస్త విచ్ఛిన్నమయ్యే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కుటుంబ పరంగా చికాకులు, ఆస్తి పంపకంలో నష్టము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య లేనిపోని అవాంతరాలు, చికాకు, వాహనం దొంగిలించబడే అవకాశం, ఈవెంట్ చేసేవారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ కళాకారులకి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి తీవ్ర ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, అనవసరమైనటువంటి చికాకులు. అలాగే రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా కష్టము, నష్టం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, విద్యార్థులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, విదేశాల్లో ఉన్నవారికి కూడా ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదవడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా ఆవు పాలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 7:56 నుంచి 8:49 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:48 నుంచి 2:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ఆనంద యోగము, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, శత్రునాశనం, మిత్రలాభం, ఆత్మస్థైర్యం, ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో, స్వదేశంలో కూడా నూతన వ్యాపార ప్రారంభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, బంధుమిత్రులతో సమాగమం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, రైతాంగాలకి పూలు, పలుకురాలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారుల అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో కూడా భాగస్వామితో అనుకూలతలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి శుభమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి వృత్తిలో అనుకూలత, ఉద్యోగ లాభము, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, కుటుంబ పరంగా అనుకూలత ఉంది, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణపీడా పరిహారం జరుగుతుంది. షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కానీ, విద్యార్థులు కానీ, ఐఎల్సి జిఆర్ఈ పరీక్షల్లో కానీ తప్పకుండా అనుకూలత, రుణ విమోచనం, రోగనాశనం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళలకు అభివృద్ధి, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో సమాగమం, ఆర్థిక విషయాల మంచి వెసులుబాటు పొందుకునేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి మంచి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోబోతున్నాడు, నూతన వ్యాపారం ఉంటుంది, విదేశాల్లో కూడా నూతన గృహప్రవేశం కూడా ఉంది, ప్రశాంతత, ఆనంద యోగం, ధనయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాద అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, తప్పకుండా ఆర్థిక అభివృద్ధి, షేర్ మార్కెట్లో కలిసి రావడం, లాటరీ లెవెల్ అభివృద్ధి, అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా లాభాలు, అనుకూలవంతమైనటువంటి ఆనందయోగంగా చెప్పవచ్చు. వీరికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రమాదము, చాలా ప్రమాదకరమైన వాతావరణం కనపడుతోంది. జన్మజాతకం చూయించుకోండి, భగవద్ ఆరాధన, భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు చదవాల్సిందే. అలాగే బుధగ్రహ స్తోత్రం, రాహుగ్రహ స్తోత్రం, శనిగ్రహ స్తోత్రం, ఈ 3 తప్పకుండా మీరు చేయాల్సిందే. నాకు కుదరదు, నాకు టైం లేదు, నాకు ఆఫీస్లో అది ఉంది అనుకుంటే ప్రమాదంలో పడతారు. ఇలా చేసుకుంటే ప్రమాద తీవ్రత తప్పుతుంది. జన్మజాతకం చూయించుకోవడం చాలా మంచిది. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, కుటుంబ ప్రైవేట్ చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, విద్యార్థిని విద్య ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. ఇతరుల మీద ఆధారపడి రాస్తే మీరు 1% కూడా మీకు పెరగదు, 1 మార్కు కూడా రాదు. నాకు తెలిసి ఇది హెచ్చరిక అనుకోండి, ఇంకేదనుకోండి. ఇలా భయపెడుతున్నావు పిల్లల్ని, పరీక్షా సమయం, అందుకనే ఇతరుల మీద ఆధారపడకు. నీ పరీక్ష నువ్వు రాయి, నీ పరీక్ష నువ్వు రాస్తే కనీసం పాస్ అవుతాం, నెక్స్ట్ టైంకి బెటర్మెంట్ పరీక్ష రాసుకోవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సమయ పాలన ఉండాలి, ఏకాగ్రత ఉంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, ప్రభుత్వ అధికారులకు నష్టము, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాన్ని కోల్పోవడం, ఆరోగ్య భంగము, అనవసరంగా డబ్బులు అప్పు చేయడం, గొప్పతనం కోసం ఖర్చులు పెట్టడం, అతివేగము, మద్యపాన సేవనము, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీది, లేదా ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత, ఆస్తి పంపకాల, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, ఏజెంట్ అనేటువంటి బ్రోకర్ల ద్వారా దరిద్రుల వల్ల మోసపోతారు. జాగ్రత్త. నకిలీ విత్తనాల బెడద కూడా ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టం, అనుకోని ఇబ్బందులు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 8:50 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం తప్పకుండా చేయాల్సిందే. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాల్సిందే. బుధగ్రహ అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాల్సిందే. ఈ రాశి వారికి ఈ సమయంలో 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండుగ అభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన శుభజీవనం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. తప్పకుండా పెద్దల మాట వినడం వల్ల అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉద్యోగాల్లో అధికమైనటువంటి లాభాలు పొందుకోవడం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. ఈరోజు మీకు చాలా శుభకరమైనటువంటి ఆనందంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, శత్రునాశనం, మిత్ర లాభం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మణికి అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, వ్యాపారపరంగా అభివృద్ధి, ఉద్యోగపరంగా లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు, సామాన్య ఫలితాలు కనబడుతోంది. అతి సర్వత్రా వర్జిత విషయాన్ని గుర్తించండి. వాహన వేగం వద్దు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బందులు. కాబట్టి ఈ విషయంలో ఇతరుల మీద ఆధారపడితే నష్టం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టం అంటే ఏమిటి? ఇతరుల మీద ఆధారపడితే నష్టం, బద్ధకం వల్ల నష్టాలు. అంటే అతి సర్వత్రా వర్జిత కనుక ప్రశాంతంగా పెద్దల మాట వింటూ మీరు కనుక నిదానంగా ఉండగలిగితే ధనయోగం, అనుకూలత, ఆనందయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు పలుకురుగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలమైన శుభయోగం. బట్ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవచ్చు, కానీ తగినంత అనుకూల లాభం. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 105 రూపాయలు వస్తుంది, అంటే 5 రూపాయల లాభమే. ఆ విషయాన్ని గమనించుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ, వాహనాలు కొనుగోలు చేసే సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనకండి, ఫస్ట్ హ్యాండ్ వాహనాన్ని కొనుక్కోవడం మంచిదే. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి కూడా శుభవార్త వినే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం. అదే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కాస్త జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు. ధనయోగం ఉంటుంది, వస్తువాహన సౌలభ్యం ఉంటుంది, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ వైద్యంటే కూడా లాభదాయకమైన స్థితే. జాగ్రత్త ఉండండి. రైతన్నలకు కూడా మంచి లాభాలు అనుకునే సాధిస్తారు, కానీ వెంటనే పూర్తవదు. కాస్త శ్రమాధిక్యత వల్ల కార్యసిద్ధి పొందుకునే అవకాశం. బట్ ఈరోజు కొంత భగవద్ధ్యానం చేసుకోండి. భగవద్గీతలో 12వ అధ్యాయం 13వ అధ్యాయం చదవండి. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఒకసారి జన్మజాతకాన్ని కూడా చూయించుకుంటే మంచిది. ఏదో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అలాగే వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పది. వాళ్ళకు కూడా అంటే అల్పమైన వ్యక్తులతో పరిహాసపు మాటలు, అనవసర వ్యక్తులకి ధన సహాయం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడం, పక్కవాడి ఉద్యోగ బాధ్యత తలకెత్తుకోవడం, అనవసరంగా ఉద్యోగానికి సెలవు పెట్టడం, కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయడం నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు పై అధికారులని నిందించడం, మీ పక్కన అధికారి వాళ్ళకి అంటే మీ పక్కన కొలీగ్ పై వాళ్ళకి దాన్ని వీడియో సాక్షిగా పూర్తిగా పంపిస్తాడు. అది మీ మీద కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం. కాబట్టి జాగ్రత్త, మౌనము, నిదానము, అనవసర అప్పులు చేయకపోవడం,
ఖర్చుని తగ్గించుకోవడం, వాహన వేగాన్ని తగ్గించుకోవడం, మద్యపాన సేవన చేయకపోవడం, లంచం అనే బిచ్చం పుచ్చుకోకపోవడం, ఇలాంటివి చేస్తే మీకు శుభకరం, ఆనందయోగం, మంగళప్రదం. ఉద్యోగంలో అనుకూలంగా ఉంది, కానీ లంచాలు ఇచ్చేవాళ్ళు మీకు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ లంచాలకు ఆశపడితే మీకు ఇబ్బంది అవుతుంది. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగానికి కాస్త భంగం కలిగే అవకాశం, బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగం పొందుకుంటే కాస్త రీచెకింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పనిలో ప్రావీణ్యత ఉంటే ఉద్యోగ లాభం ఉంటుంది. పనిలో ప్రావీణ్యత లేకపోతే ఉద్యోగంలో తొలగించే అవకాశం, ఫైర్ అవుతారు. ఆ విషయాన్ని గమనించండి. బ్యాక్ డోర్ ద్వారా వచ్చిన వాళ్ళు. బట్ ఏదేమైనా ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకపోతే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి లాభం, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారు, అలాగే రైతులకి, పూల పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకూలం ఉంటుంది. బట్ కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం మళ్ళీ ఒకసారి బ్యాక్ చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఇచ్చిన సమాచారం కరెక్ట్ అనుకుంటే కష్టం. మళ్ళీ ఒకసారి మీరు కీన్గా అబ్జర్వేషన్ చేస్తే తప్పకుండా ఆ విషయాలు తెలుస్తాయి మీకు. అలా అబ్జర్వ్ చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంతో శుభయోగాలు ఉన్నాయి. కాస్త జ్యోతిష్య పండితులు నోరుకి ఏదో వస్తే అది మాట్లాడే ప్రయత్నం చేయకండి, జాగ్రత్త. ఈ రాశి వారికి అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. వీరికి కాస్త గణపతి ఆరాధన, అలాగే శివుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఇంకా ప్రయోజనం ఉంటుంది. అలాగే వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలత, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరణ వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, ఆత్మీయుల కలయిక, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, బంధులాభం, మిత్రుల సౌఖ్యం, ఆనంద యోగాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన స్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవచ్చును. రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, వీసా సంబంధ అనుకూలతలు, తప్పకుండా మంచి ఆనందాది అదృష్ట యోగాలు, ధన కనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా కుటుంబ సౌఖ్యం, ధనలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభాలు, విద్యార్థులకు అనుకూలత, ఉద్యోగస్తులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వివాహ యోగం, సంతాన యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకుల నుంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆనందకరమైన సంపద, సంతాన యోగము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్పులు ఒకటడం, భార్యాభర్తల అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే శుభయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ, ఉద్యోగాన్ని కానీ తిరిగి పొందుకుంటారు. వీసా సంబంధ ప్రశాంతత, తప్పక విదేశాలకు వెళ్ళగలిగే యోగ్యతని పొందుకోబోతున్నారు. ఉద్యోగంలో అభివృద్ధి బలంగా ఉంటుంది. తప్పకుండా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అనుకున్నటువంటి ప్రశాంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు, విదేశాలకు కూడా అనుకూలత. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి పట్టిందల్లా బంగారమే. వృత్తిలో, ఉద్యోగంలో అనుకూలత, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ నాయకులకు అభివృద్ధి, కళాకారుల క్రీడలకు లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు,
రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో చాలా మంచి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ విజయం ఖాయము. మంచి ప్రశాంతమైన జీవనం, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ఆనందకరమైన జీవనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి జ్యోతిషం లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చాలా మంచి ధనయోగం. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.